అందరికీ వందనాలండి. బైబిల్‌లో ఉన్న వ్యక్తుల కోసం మనం తెలుసుకుంటే, దేవుడు వాళ్ళ ద్వారా మనకు ఏదో నేర్పిస్తున్నారు. అది మంచైనా, చెడైనా. మంచి నేర్చుకుని నిత్య జీవితానికి వెళ్ళడమా? లేక చెడు చూసుకుని పాతాళానికి పోవడమా? అనేది మనం నేర్చుకోవడంలో ఉంటుంది. దేవుడు ఏ వ్యక్తిని చూపించినా కూడా వారి ద్వారా మనకొక పాఠం నేర్పిస్తున్నారు. దావీదు గారిని చూసుకున్నా, ఆయనకు అపోజిట్‌గా ఉన్న యెరోబామును చూసుకున్నా, ఎందుకంటే దేవుడు మంచివాడిని పోల్చడానికి దావీదు గారిని చూజ్ చేసుకున్నారు. అలాగే దుష్టుల్ని, దుర్మార్గుల్ని పోల్చడానికి యెరోబాముని ఎంచుకున్నాడు. బైబిల్‌లో ఉన్న వ్యక్తుల ద్వారా మనం మంచి నేర్చుకుంటున్నాం, చెడు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో తెలుసుకుని నేర్చుకోవాల్సింది ఎవరి కోసం అంటే, విశ్వాస వీరుల జాబితాలో చేరి ఘన చరిత్ర కలిగిన సమూయేలు గారు. ఆయన చరిత్ర మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సాక్ష్యం అయితే మరీ అద్భుతంగా ఉంటుంది. సమూయేలు గారు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు, వృద్ధాప్యం నుండి మరణం వరకు ఆయన సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. సమూయేలు గారు పుట్టుక అయితే ఒక ప్రత్యేకం, దేవుని సంకల్పం కూడా. ఇజ్రాయేల్ జనాంగానికి రాజు లేని కాలంలో సమూయేలు గారు జననం దేవుని సంకల్పంగా మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే కొంతమంది విశ్వాస వీరుల జనన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు వారిని కావాలని తగిన సమయంలో వారిని ఈ భూమి మీదకి రప్పించారు. 100 సంవత్సరాల వయసులో పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గారిని, ఇశ్రాయేలు నడిపించడానికి మోషే గారిని, ఫిలిస్తీన్లపై విజయానికి సంసోను గారిని, అలాగే ఇజ్రాయేలుకు రాజు లేనప్పుడు న్యాయాధిపతిగా సమూయేలు గారిని పుట్టించారు. సమూయేలు గారి తెల్లి కొరకు తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు సమూయేలు గారి తల్లిదండ్రులు హన్నా, ఎల్కానా అని. ఎల్కానా గారికి హన్నా పట్ల తనకున్న ప్రేమ, తనపై అభిమానం ఆ గ్రంథం చదువుతున్న మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే హన్నా తనకు పిల్లలు లేరని బాధపడుతుంటే ఆయన తనతో అన్న మాట, 10 మంది పిల్లల కంటే నీకు నేను ఎక్కువ వాడును కానా అని. ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది హన్నా తనకు ఎంతో ప్రియమని. ఎందుకంటే హన్నా గుణవతి గల భార్య. మనం సామెతల్లో చదువుకుంటాం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని. హన్నా ముత్యము అని ఎల్కానా గారు గుర్తించారు కాబట్టి ఆమెకు అంత విలువనిచ్చారు. ఎల్కానా గారు మరో భార్య అయిన పెనిన్నా హన్నాగారుకున్న లోటును బట్టి తనను బాధపెట్టినా, అవమానపరిచినా, ఎల్లప్పుడూ ఏడిపించినా హన్నా తన బాధని, దుఃఖాన్ని, తనకున్న లోటుని సర్వశక్తిమంతుడైన దేవునికే మొరపెట్టుకుంది గాని పెనిన్నా కొరకు ఎల్కానా గారికి ఒక చిన్న మాట కూడా చెప్పలేదు. ఆమె సర్వోన్నతుడైన తండ్రి మీదే ఆనుకుంది. తండ్రి యందు భయభక్తులు కలిగి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మనం సామెతల్లో చదువుకుంటాం. అన్నట్టే ఇప్పటికీ కూడా మనమందరము అన్నాగారిని కొనియాడుతున్నాం. యెహోవాయే అన్నాగారికి సొంత లేకుండా చేశాడు. ఎందుకంటే సమూయేలు పుట్టుకలో యెహోవాకి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. రాహేలు తనకు పిల్లలు లేనందున యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను సచ్చెదను అని. అప్పుడు యాకోబు గారు రాహేలుతో అన్న మాట, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అని. వీరు తర్వాత వచ్చిన తరాలన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే అని. తండ్రి అయిన యెహోవా హన్నా నుండి కోరుకునేది, తను తెలుసుకోవాలనుకునేది అదే. యెహోవాయే ఇచ్చేవాడు. హన్నా తీసుకోవాల్సిన నిర్ణయానికి, ఆయనకున్న ప్రణాళికకి దాచి ఒక గొప్ప బహుమానం. సమూయేలు గారు పుట్టిన తర్వాత హన్నా దేవునికి ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని సేవకు బాలుడైన సమూయేలు గారిని అప్పగించి దేవుని ప్రణాళిక నెరవేర్పుకు తను తీసుకున్న నిర్ణయం ప్రతి తల్లిని ఆలోచింపజేస్తుంది. మనం ఏమనుకుంటామంటే, మనం కదా కన్నాము, మన పిల్లలు కదా వాళ్ళు అనుకుంటాం. మనం గ్రహించినది ఏంటంటే, ఒక బోధకుడు ఒక మంచి పాట రాశారు. చెట్టును పుట్టిన పండునే చెట్టు తింటదా, పెంచిన నీకే దానిపై హక్కు ఉండదా అని. ఆ సాంగుని మనసు పెట్టి వింటే, ఈ సృష్టి అయినా మనిషి అయినా దేవుని సత్తు, దేవుని హక్కు. మనపై మనకు హక్కు లేదు, మరి మన పిల్లలపైన మనకు హక్కు, మన ఇష్టం ఏముంటుంది అలాని గ్రహించింది కాబట్టి అన్నమ్మ తన బిడ్డ అయిన సమూయేలు గారిని దేవుని మందిర పరిచర్యకు, దేవుని సేవకు సమూయేలు గారిని ప్రతిష్ఠించింది. మనము అబ్రాహాము గారిని చూసుకుంటే దేవుని మాట కొరకు ఇస్సాకు గారిని బలిచ్చారు. అలాగే యెఫ్తా గారు కూడా తను యెహోవాకు మొక్కుకున్న దానిని బట్టి తన కుమార్ బాలుడైన సమూయేలు గారిని తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు ఆ బాలుడు యెహోవాకు మొక్కును. బాలుడైన సమూయేలు గారు నారతో నెయ్యబడిన ఎఫోదాను ధరించుకుని ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ అధ్యాయంలో మనకు ఎక్కువగా వినిపించే మాట, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని.
అదేంటి, ఏలీకి 2 కుమారులు ఉన్నారు కదా, మరి వారేం చేస్తున్నారని మీ అందరికీ అనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో సమూయేలు గారికి, ఏలీ గారికి, దేవునికి సమూయేలు గారికి మధ్య జరిగింది మనం మాట్లాడుకుందాం. సమూయేలు గారిని ఏలీ గారు ఆదరించిన తీరు కూడా మన మనసుకు సంతోషంగా అనిపిస్తుంది. యెహోవాకి సమూయేలుకి జరిగే సంభాషణ మాత్రం నిజంగా మన ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. ఆ రోజుల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ఎందుకంటే ఏ ఒక్కరిలోనూ నీతి లేదు. ఆయన యందు భయభక్తులు లేవు. ఇప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కల్మషంగా సేవ చేస్తున్న మన సమూయేలు గారు కనబడుతున్నారు. సమూయేలు గారు మందసమున్న యెహోవా మందిరములో పండుకుని ఉండగా యెహోవా బాలుడైన సమూయేలు గారిని పిలిచెను. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరికీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన గుండె జలజరిస్తుంది. దేవాది దేవుడు సర్వసృష్టికర్త ఒక చిన్న బాలుడితో నేను ఎలా చెయ్యాలనుకుంటున్నానని చెప్పడం ఏంటి? ఆయన ఎంత తగ్గాడు? మనుషులంటే ఇంత ఇష్టమా ఆయనకి? ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడా? ఘనమైన గోత్రములో పుట్టినవారు, దేవునికి అతి దగ్గరగా ఉన్నవారు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని జనులకు వివరించవలసిన వారు, అంత ఆదిత్యత కలిగిన ఏలీ కుమారులైన హోప్ని, పినహాసు ఒక యాజకునికి కుమారులుగా పుట్టి ఫలభరితమైన జీవితాన్ని కాదని అసహ్యకరంగా బ్రతికారు. దేవుడు అసహించుకునేలా బ్రతికారు. దేవుడు మనల నుండి ఆశించినవి మధురమైన ఫలాలు, ఆత్మ ఫలాలు. చేదు ఫలాలు మనం గంపలుగా కాసినా దేవునికి మనం అక్కర్లేదు. మనల్ని బట్టి ఈ నేల ఎలా అర్థమవ్వాలని నిన్ను నన్ను వేళ్లతో సహా పెకలిస్తాడు. మంచి ఫలాలు ఫలించిన యోపుని, పినహాసులను అలానే తీసేశాడు. అదే ప్లేస్లో ఫలించే చెట్టును బాలుడైన సమూయేలు గారిని చూసుకుంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడే తనతో మాట్లాడే ఘనతను పొందుకున్నాడు. అలాగే మీకు మీరుగా ఎలా ఉన్నారో గమనించుకోండి. ఒక్కసారి ఓపెని పినహాసులను గుర్తు చేసుకోండి. ఫలించిన ఏ చెట్టును దేవుడు ఉంచడు. ఫలించడానికి నీ శక్తి లోపంగా ఉందా? అయితే దేవుడిని ప్రార్థన ద్వారా అడుగు. నీ తండ్రికి నువ్వు మొరపెట్టుకో. ఆయన తప్పనిసరిగా నీ పట్ల దయ చూపిస్తాడు. నీకు మరింత పోషకాలని అందజేస్తాడు. మనము ఫలించాలనేది తన ఆశ. అందునిమిత్తమే తన కుమారుని రక్తాన్ని మనకు నీరుగా పోశాడు. దేవదూతల్ని, తన పరిశుద్ధాత్మని మనకు కావలిగా ఉంచాడు. మనం ఇకనైనా ఫలిద్దాం. ఎదుటివారికి చేతనైన సహాయం చేద్దాం. తండ్రి అయిన దేవుని పట్ల, యేసుక్రీస్తు వారి పట్ల, పరిశుద్ధాత్మ పట్ల విశ్వాసం కలిగుందాం. మన నీతిని కాపాడుకుందాం. అబద్ధం చెప్పేవారంగా కాకుండా నిజాయితీగా నిలబడదాం. మేలు పట్ల ఆసక్తి కలిగి జీవిద్దాం. ఆశా నిగ్రహాన్ని జయిద్దాం. ప్రేమ, జాలి, కరుణ పేదల పట్ల చూపిద్దాం. మంచి ఫలాలు ఫలిస్తూ సమూయేలు గారు వలె మంచి సాక్ష్యం మనం మరొక్కసారి సమూయేలు గారి జీవితాన్ని చూసుకుంటే బాల్యం మొదలుకుని వృద్ధాప్యం వరకు మంచి మంచి ఆత్మఫలాలు ఫలించారు. దేవాది దేవుడు ఆయన పట్ల పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఆయన దేవుని ఎదుట పలికిన సాక్ష్యము మనం చూస్తే ఆశ్చర్యపోవలసిందే. తను ఫలించిన ఫలాలను సాక్ష్యం ద్వారా దేవాది దేవునికి అప్పగించుకున్నాడు. ఆత్మఫలాలు ఫలించిన సమూయేలును చూడు, ఫలింపని హోప్ని, పినహాసులను కూడా నువ్వు చూడు. ఒకవేళ నువ్వు ఫలింపని చెట్టుగా ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వే సరిచూసుకో. నువ్వు ఫలించిన చెట్టుగా ఉన్నావా? అయితే నీ స్థానాన్ని వేరొకరు భర్తీ చేస్తారేమో. అది మాత్రం తప్పనిసరి. నీ స్థానాన్ని నువ్వు వదులుకోకు. మోకాలుని ప్రార్థన చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అభివృద్ధి చెందు. ఫలాలిచ్చే చెట్టుగా నువ్వు నిలబడు. ఆ పరమతండ్రి నిన్ను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ మిక్కిలి దుర్మార్గులైన హోప్ని, పినహాసులను బట్టి యెహోవాకు అర్పింపవలసిన దహన బలుల విషయమై జనులలో విసుగు పుట్టిందంట. అంటే వీరు యెహోవాకు రావలసిన ఘనతకు అడ్డుగా నిలబడి మందిర పరిచర్యకు వచ్చిన స్త్రీలతో దేవుడైన యెహోవా అసహించుకుని వ్యభిచారం చేస్తూ వారు దేహాలను కొవ్వు పెట్టుకుంటూ నీచంగా బ్రతుకుతున్నారు హోప్ని, పినహాసు. అది తెలిసిన ఏలీ గారు కూడా యెహోవా కంటే తన కుమారుల్నే గొప్ప చేసుకుంటూ యెహోవా ఘనతను తగ్గించాడు. వీరిని బట్టి యెహోవా జనులైన ఇజ్రాయేలీలు కూడా దేవుడైన యెహోవాని నిర్లక్ష్యం చేశారు. షిలోహు అనగానే పరిశుద్ధ ప్రదేశము, దేవుని మందసం, దేవుని ప్రభావం, దేవుని ఇల్లు, ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు తప్పక రావాల్సిన స్థలము. అంత ఘనత పొందుకున్న షిలోహు నుండి ప్రభావం వెడలిపోయింది. మనం చూసుకుంటే ఏలీ గారు ఆయన జీవిత సాక్ష్యం కూడా బాగానే ఉంటుంది. కానీ ఆయన కుమారుల యెహోవా అంటే కుమారులైన హోప్ని, పినహాసులనే ముందెట్టాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఘనతను తగ్గించి శాపం పొందుకున్నాడు. ఇక్కడ హన్నా గారిని చూసుకుంటే తన కుమారుడైన సమూయేలు గారిని యెహోవా ఎదుట ప్రతిష్ఠించి సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన్ని గణపరిచింది హన్నా. కుమారుల కోసం యెహోవాని పక్కన పెట్టి తన కుటుంబానికే శాపం పొందుకున్న ఏలీ గారు తన కుమారుని పక్కన పెట్టి యెహోవాని హెచ్చించిన హన్నా గారు రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంది. ఏలీ గారు శాపంతో కుటుంబాన్ని కోల్పోయారు. హన్నా గారు
సిలోహు నుండి దేవుని ప్రభావం ఎడిలిపోయిన తరువాత సమూయేలు గారు కూడా తన సొంత ప్రదేశమైన రామాలోనే తన నివాస స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఇజ్రాయేలీలపై న్యాయాధిపతిగాను ప్రవక్తగాను యెహోవా ఆయనను స్థిరపరిచారు. సమూయేలు గారు బ్రతికిన దినములన్నిటను యెహోవా కృప ఇజ్రాయేలీలకు తోడుగాను ఆయన హస్తము వారి శత్రువులకు విరోధముగాను ఉండెను. ఇదంతా సమూయేలు గారిని బట్టియే. ఎందుకంటే సమూయేలు గారు ప్రార్థనాపరుడును, నీతి న్యాయాలు అనుసరిస్తూ యెహోవా ప్రజలనబడిన ఇశ్రాయేలీలకు న్యాయం తీరుస్తూ సత్ప్రవర్తన కలిగి యెహోవాయందు మరింత భయభక్తులు గలవాడు. సమూయేలు గారికి 2 కుమారులు. వారిలో మొదటి వాని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరైతే వీరి తండ్రి వంటి వారు కారు. హోప్ని పినహాసులైతే వారు దేహాలను క్రొవ్వు పెట్టుకుంటూ శరీర సుఖాలను బట్టి యెహోవాని విడిచిపెట్టేశారు. సమూయేలు కుమారులైతే ధన వ్యామోహంలో లంచం తీసుకుంటూ యెహోవా జనులకు న్యాయం తీర్చకుండా అన్యాయంగా నడుచుకుంటూ యెహోవాని వీరు సైతం విడిచిపెట్టేశారు. సమూయేలు గారికి ముందు హోప్ని పినహాసు. సమూయేలు గారికి దేవుడు తోడుగా ఉండడం బట్టి ఆయన మాటలలో ఏ ఒక్క మాట అయినను తప్పిపోలేదు. ఆయన ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగాను, యాజకునిగాను, ప్రవక్తగాను ఎంతో పరిచర్య చేశారు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు గారిని అభిషేకించింది ఆయనే. అలాగే దేవునికి ఇష్టానుసారుడైన రాజైన దావీదు గారిను అభిషేకించింది ఆయనే. సమూయేలు గారు ఎంత గొప్పవారంటే, రాజైన సౌలు యెహోవా ఆజ్ఞను మీరినప్పుడు సౌలును రాజుగా స్థిరపరచాలన్న యెహోవా ప్రణాళికను భంగం చేశాడు. అందును బట్టి కూడా సమూయేలు గారు ఎంతో సంతాపపడతాడు. యెహోవా వేదన సమూయేలు గారిదయ్యింది. అప్పుడు దేవుడైన యెహోవా సమూయేలు గారితో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి నీవెంతకాలము దుఃఖింతువు? సమూయేలు గారికి ఇశ్రాయేలీలపై ఆయనకున్న బాధ్యత ఇప్పుడున్న బోధకులలో కొంతమందికున్న సత్యసువార్త విరివిగా ప్రకటింపబడును. సమూయేలు గారి తర్వాత తండ్రి అయిన యెహోవాకి అంత గొప్పగా కనబడే వ్యక్తి మన రాజైన దావీదు గారు. వీరిద్దరిలో సిమిలర్ గా వినబడే మాట బాలుడైన సమూయేలు, బాలుడైన దావీదు. వీరు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు, వృద్ధాప్యం నుండి మరణం వరకు యెహోవాని గణపరుస్తూనే వచ్చారు, మహిమపరుస్తూనే వచ్చారు. సమూయేలు గారి నోటంట వచ్చే అమూల్యమైన మాట ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడొగుదును, అది నాకు దూరమవునుగాక అని. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, రాజైన దావీదు గారి ప్రస్తావన ముందుగా ఏ గ్రంథంలో రాయబడి ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.